Okay, done. Start. Hello friends, this is Agarwal Sai Kumar from Maruti Car Showroom. Today we will clearly explain about the Victorious LXi underbody CNG first time in Maruti. Let's come and see the vehicle. Today we also explained about the basic features of LXi CNG. In basic version we have steering mounted audio controls, 7-inch touch player and push start button, handrest, rear AC vents also. There are 4 power windows, 6 airbags, ABS with EBD. In first time in Maruti, first time tilt and telescopic steering, and the piano controls of the AC seat height adjustment in LXi variant. Stop. And also we see the rear. There will be a rear handrest and rear AC vents also. 3 headrest for 3 members. Stop. Next we see the boot space of this vehicle. 439 liters of boot space, first ever seen in Maruti. There will be a 60-40 split seat. There will be a puncture kit. ఇది వరకు మీకు స్టెప్నీ టైర్ అనేది ఉండేదండి. ఇప్పుడు స్టెప్నీ టైర్ని రిమూవ్ చేసి లేటెస్ట్ మోడల్గా మనకి దీని పంచర్ కిట్ అనేది ఒకటి ఇస్తున్నారనమాట. దాన్ని ఆటోమేటిక్గా మీరు ఇన్స్టాల్ చేసుకుని వితౌట్ ఎవరి సహాయం లేకుండా మీకు మీరే చేసుకునేది కూడా మనకి సిస్టమ్ ఇలా విక్టోరియస్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకుంటే మనకి రేర్లో మీకు కెమెరా అనేది మనం ఫిట్ చేసి ఇస్తాము. రేర్ రైటింగ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వర్షన్ మీరు ఎల్ఎక్స్ఐ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. విఎక్స్ఐ గురించి వెళ్తే మీకు విఎక్స్ఐలో లేటెస్ట్ ఫీచర్స్ ఇంకా మీకు సుజుకి కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ మీకు క్రూజ్ కంట్రోల్స్ అనేవి యాడ్ అవుతాయి. క్రూజ్ కంట్రోల్స్ అనేవి యాడ్ అవుతాయి. సుజుకి కనెక్ట్ వస్తుంది. నెక్స్ట్ మీకు టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, టైర్లో ఎంత వెహికల్ వరకు మనకి ప్రెజర్ ఉందనేదని కూడా మనకి తెలుస్తుంది అనమాట. అదే మీకు ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ ఇంకా మీరు జెడ్ఎక్స్ఐకి వెళ్ళినట్టయితే జెడ్ఎక్స్ఐలో మనకి ఏంటంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఎల్ఈడి ఫోగ్ ల్యాంప్స్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫీచర్స్ అని ఇంకా చాలా ఇన్బుల్ట్ వస్తాయి అన్నమాట. బ్లాక్ పెయింట్ అలాయ్ వీల్స్ వస్తాయి. మీకు డైనమిక్ కలర్డ్ టైల్ ల్యాంప్ అనేది మీకు విఎక్స్ఐ నుంచే ఇన్బుల్ట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లాక్ పెయింటెడ్ అలాయ్ వీల్స్ వచ్చేస్తున్నాయి. ఈ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ మీరు ఇంకా టాప్ ఎండ్కి వెళ్ళారనుకోండి, టాప్ ఎండ్ వర్షన్ నెక్స్ట్ వర్షన్ జెడ్ఎక్స్ఐ ప్లస్లోకి మీరు వెళ్తే 360 HD వ్యూ 8-way వ్యూ కెమెరా అనేది మనకి దీంట్లో రావడం జరుగుతుంది. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సుజుకి కనెక్ట్లో 65+ ఫీచర్స్ అని ఇన్బుల్ట్లో రావడం జరిగింది. అదే మీరు జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ 680 తీసుకున్నట్టయితే దీంట్లో లెవెల్ 2 ఎడాస్ అనేది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం చెప్పుకోవడానికి ఉందన్నమాట. లెవెల్ 2 ఎడాస్ అంటే దీంట్లో మొన్నే మనం చెప్పుకున్నాం. లెవెల్ 2 ఎడాస్లో మనకి ఏంటంటే లైన్ కీప్ అసిస్టెన్స్, లైన్ డిపాచరు, మనకి బ్లైండ్ స్పాట్ మానిటర్, ఇంకా మీకు లేటెస్ట్ ఫీచర్స్ అని స్టీరింగ్ అనేది ఆటోమేటిక్లీ అడ్జస్టబుల్ అవుతుంది. యాజ్ పర్ ద హైదరాబాద్ రోడ్స్లో మనకి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. విజయవాడ రోడ్స్ సర్కిల్కి మనకి చాలా వరకు సిటీ ట్రాఫిక్లో అయితే మీకు ఇది యూజ్ అవుతుంది అనేది చెప్పుకోవడం జరిగింది. అయితే మీకు ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ దీంట్లోకి వెళ్తే యాంబియంట్ లైటింగ్ అనేది కూడా ఉందన్నమాట. అంటే లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మనకి లోపల యాంబియంట్ లైటింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి మీరు చూసుకుంటే యాంబియంట్ లైటింగ్ అనేది కూడా ఒకసారి కనబడుతుంది. ఇవి 2-tone అలాయ్ వీల్స్ కూడా వస్తున్నాయండి. యాంబియంట్ లైటింగ్ అనేది ఇక్కడ మీకు వస్తుందండి. ఇక్కడ లైట్ షేడ్స్ అనేది మీకు మారడం జరిగిద్ది అనమాట. ఇదంతా లెదర్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. మీకు టాప్ ఎండ్కి వెళ్ళిపోతే మీకు మొత్తం బయట కూడా మీకు ఈ వార్వియమ్స్ అనేవి బ్లాక్ కలర్, ఈ
సైడ్ డోర్ హ్యాండిల్స్ అనేది బ్లాక్ కలర్ అనేది ఎల్ఎక్స్ఐ మోడల్లో వస్తుంది. మీరు విఎక్స్ఐ నుంచి బాడీ కలర్ వారియంట్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అని వస్తాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో సిఎన్జి కూడా మనకి అండర్ బాడీ నుంచే ఉంది. 10 kg సిలిండర్ వస్తుంది అనమాట. యాజ్డ్ అపాన్ ద ప్రెషర్ ఆఫ్ ద పంప్ మనకి చూసుకుంటే 9 వరకు మనం చూసుకోవడానికి ఉంటుంది అనమాట. మైలేజ్ పరంగా కూడా కంపెనీ వాడు 28.5 అలా ఇస్తే మనకి యాజ్ పర్ ద కస్టమర్ రివ్యూ 26 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టైర్ సైజ్ అనేది బేసిక్ నుంచి 17 ఇంచ్ రావడం వల్ల మీకు అదే వీల్స్ ఎలా కటింగ్ వీల్స్ అనేది ఈ వెహికల్కి వస్తున్నాయి. ఇది తీసుకురండి. నెక్స్ట్ వర్షన్ మనం చూస్తే దీనికి ఏరో కట్ అలా వీల్స్ వస్తున్నాయి. మీకు 360 HD వ్యూ కెమెరా అనేది దీంట్లో ఇన్బుల్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వి సీ ద వేరియంట్స్ LXI, VXI, ZXI, ZXI ప్లస్. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం ZXI ఆప్షనల్. ఆప్షనల్ అంటే ఏంటంటే సన్ రూఫ్ అనేది పానరామిక్ సన్ రూఫ్, బిగ్గెస్ట్ సన్ రూఫ్ ఇన్ మారుతి, ఫస్ట్ ఎవర్ సీన్. ఏంటంటే ఎరేనాలో వచ్చింది, నెక్సాలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఎరేనా బిగ్గెస్ట్ సన్ రూఫ్ ఇన్ మారుతి. ఇది మామూలుగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 210 కామన్ గానే ఉంది. మీకు ఇక్కడ ఎయిర్ అనేది వెళ్ళడానికి త్రో చేయడానికి ఇక్కడ మీకు ఎయిర్ త్రో లాగా, ఎయిర్ వెంటిలేషన్ లాగా మీకు అంటే ఎయిర్ కట్ అయ్యి మీకు ఫాస్ట్ మూవింగ్ అవ్వడానికి ఇలా చేశారు. ఇక్కడ LED ఫాగ్ ల్యాంప్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మీరు అండర్ బాడీ సిఎన్జి అంటున్నారు. అండర్ బాడీ సిఎన్జి ఎక్కడ ఉంది రండి మీరు ఒకసారి చూద్దరు. లెట్స్ కమ్ అండ్ సీ. ఇక్కడ మనం చూసుకుంటే అండర్ బాడీ సిఎన్జి అనేది మనకి ట్యాంక్ కింద ఉంటుంది. సేఫ్టీ షీల్డ్ లాగా మనకి అండర్ బాడీ కింద ఇవ్వడం జరిగింది. కానీ చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే మనకి ఇది రోడ్స్ లో అండర్ బాడీ సిలిండర్ కి తగిలితే ఏమన్నా అవుతుందా, ఏమన్నా మనకి పేలే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? కానీ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 210 లీటర్స్ ఇవ్వడం, 210 mm ఇవ్వడం వల్ల హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ 17 ఇంచ్ టైర్ ఉండడం వల్ల మనకి ఇది హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల మన ఇండియా రోడ్స్ లో ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉండవు. సేఫ్టీ షీల్డ్ కూడా ఇచ్చాడు. పేలే ఛాన్స్ ఎటువంటి ఉండదు. సిఎన్జి ఏంటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ని కంప్రెస్ చేసి మనకి పెట్టడం జరిగింది. ఈ సిఎన్జి అయిపోవడం, ఇది వార్స్ జరుగుతున్నాయి, పెట్రోల్ లాగా మనకి మాయమైపోవడం, దొరకపోవడం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు E80 పెట్రోల్ రావడం వల్ల కూడా మనకి యూజ్ ఏమీ లేదు. మీ సిఎన్జిలో ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. వెహికల్ ఎటువంటి డ్యామేజ్ జరగదు. సిఎన్జి అనేది ఎప్పుడు అవైలబిలిటీ అనేది మనకి ఫాస్టర్ గా ఉండేనే ఉంటుంది. నెక్స్ట్ మనం ZXI ప్లస్ ఆప్షన్ కూడా ఉంది. ZXI ప్లస్ ఆప్షనల్ అంటే ఏమీ లేదు, ఓన్లీ సన్ రూఫ్ విల్ బి యాడెడ్ ఆన్ ద ఆప్షనల్ ఫీచర్. దీంట్లో మనకి ఇంకా చెప్పుకుంటా పోతే స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం ఇన్ మారుతి ఎరేనాలో. స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటి? నార్మల్ గా మీరు స్మార్ట్ హైబ్రిడ్ విని ఉంటారు. స్మార్ట్ హైబ్రిడ్ లో ఏముంటుంది? ఎప్పుడైతే మీరు వెహికల్ ఆగుతుందో ట్రాఫిక్ లో మనకి స్మార్ట్ హైబ్రిడ్ ద్వారా బ్యాటరీ మీద ఒక 2 to 3 seconds అనేది రన్ అయ్యి ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది. కానీ మీరు ఇన్ కేస్ ఆఫ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెళ్తే యాజ్ పర్ బ్యాటరీ వెహికల్ కంటే ఇది మోస్ట్ గా ఇంపార్టెంట్ గా చాలా బాగా మీకు స్మూత్ గా రన్ అవుతుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ లో ఎలా ఉంటుందంటే మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది 40 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు మీకు బ్యాటరీ మీద రన్ అవుతుంది. అదే మీకు 80 స్పీడ్ లో వెళ్తే బ్యాటరీ ప్లస్ ఫ్యూయల్ తీసుకుంటుంది. దీనివల్ల మోస్ట్ ఇంపార్టెంట్ సిఎన్జి వచ్చినట్టు మైలేజ్ వస్తుంది అనమాట మనకి. ఫస్ట్ ఇంకా మీకు చూసుకుంటే బ్యాటరీ అనేది ఛార్జ్ చేయాలా? లేదు, ఆటోమేటికలీ ఛార్జింగ్, రీఛార్జబుల్ బ్యాటరీ ఇన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్. స్ట్రాంగ్ హైబ్రిడ్ లో చూసుకుంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ లో ఒకటే మనకి డిమెరిట్ ఉందన్నమాట. మాన్యువల్ అనేది ఎక్కడ ఇవ్వడం లేదు. మనకి ఆటోమేటిక్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ హైబ్రిడ్ లో ఉంది. ఆటోమేటిక్ సిస్టమ్ ఏంటంటే జస్ట్ మీకు బ్రేక్ ఇస్తాడు, యాక్సిలేటర్ ఇస్తాడు. మీకు బ్రేక్ రిమూవ్ చేసినామంటే వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఈజీగా మీరు స్టీరింగ్ చేసుకుంటే యాజ్ లైక్ స్కూటీ లాగా మీరు డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా మనకి దీంట్లో ఉన్నాయన్నమాట. ఇంకా మీరు చూసుకుంటే దీంట్లో చాలా వరకు స్ట్రాంగ్ హైబ్రిడ్ లో ఆటోమేటిక్ వస్తుంది కదా. ఇంకా పవర్ పార్కింగ్ బ్రేక్ అనేది ఒకటి వస్తుందన్నమాట. కీలెస్ ఎంట్రీ గురించి కూడా ఇందాక మనం చెప్పుకోవాలి. కీలెస్ ఎంట్రీ అంటే మీరు జేబులో కీ ఉంటే చాలు, జస్ట్ ఏమి లాక్ అన్లాక్ అనేది కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బటన్ నొక్కి లాక్ అయిపోతుంది, అన్లాక్ అయిపోతుంది. ఈ సిస్టమ్ అనేది నార్మల్ గా ఉంటుంది. సిఎన్జిలో అయితే మనకి స్మార్ట్ హైబ్రిడ్ అనేది రాదు. పెట్రోల్ వర్షన్ లో స్మార్ట్ హైబ్రిడ్ ఉంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది బ్యాటరీ వర్షన్ లో వస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది మనకి బేసిక్ వర్షన్ లో రాదు. VXI లో వస్తుంది, ZXI లో వస్తుంది, ZXI ప్లస్ లో వస్తుంది. జస్ట్ స్టాప్ ఇట్.
ఇది కంప్లీట్గా సిఎన్జిగా రావడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మీరు మారుతి ఫిట్టెడ్ సిఎన్జి తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. సేఫ్టీ పరంగా కూడా మీరు చూసుకున్నట్టయితే 5 స్టార్ సేఫ్టీ గ్లోబల్ ఎన్క్యాప్ అండ్ భారత్ ఎన్క్యాప్ ద్వారా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. మామూలుగా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, 3 LR సీట్ బెల్ట్ రిమైండర్, 3 lakhs 1 lakh కిలోమీటర్ స్టాండర్డ్ వారంటీ అనేది ఇన్బుల్ట్గా రాని. దీంట్లో మేజర్గా రేర్లో డిఫాగర్ లైన్స్ అనేది ఉంది, షార్క్ ఫిన్ యాంటీనా ఉంది, విఎక్స్ఐ నుంచి రూఫ్ రైల్స్ అనేవి వస్తాయి, మీకు విఎక్స్ఐ నుంచి కెమెరా యాడ్ అయిపోతుంది. జెడ్ఎక్స్ఐ నార్మల్గానే, జెడ్ఎక్స్ఐ ప్లస్లో మీకు 360 హెచ్డి వ్యూ కెమెరా వస్తుంది. రేర్లో ఇంకా మీకు ఇంకా డిఫాగర్ లైన్స్ ఆటోమేటిక్గా వచ్చేసిన స్టాప్ ల్యాంపింగ్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మీకు దీంట్లో ఇంపార్టెంట్గా చెప్పుకోవడానికి మనకి లోపల 8 స్పీకర్స్ అని ఉన్నాయన్నమాట. దీంట్లో మీరు చూసుకున్నట్టయితే ఇగోండి 4 స్పీకర్స్, 2 ట్విట్టర్స్, సబ్ వూఫర్ అనేది మేజర్గా ఇంపార్టెంట్లో ఉంటుందన్నమాట. అదే మీరు టాప్ ఎండ్కి వెళ్తే మీకు దీంట్లో మీకు IRVM అనేది ఆటో అడ్జస్టబుల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి. ఇంకా మీకు దీంట్లో లెదర్ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మీకు ఇదంతా ఫినిషింగ్ టాప్ ఎండ్లో మారిపోతుందండి. ఓకే, స్టార్ట్. నెక్స్ట్ మీరు కలర్స్కి వెళ్తే ఇది వచ్చేసరికి సిల్వర్ అనమాట, మెటాలిక్ సిల్వర్, మీకు మ్యాగ్మా గ్రే, వైట్ వస్తుంది. ఈ ఎలక్సే బేస్ వర్షన్లో వైట్, సిల్వర్, గ్రే అని ఉంటాయి. నెక్స్ట్ విఎస్ఐకి వెళ్ళినట్టయితే మీకు రెడ్ అనేది యాడ్ అవుతుంది. అదే జెడ్ఎక్స్ఐకి వెళ్తే మీకు డ్యూయల్ కలర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మ్యాగ్మా గ్రీన్ అనేది ఒకటి ఇన్బుల్ట్గా కొత్తగా వస్తుంది. నెక్స్ట్ మీకు డ్యూయల్ కలర్ కూడా వస్తుంది, రెడ్ వర్సెస్ బ్లాక్ వస్తుంది, వైట్ వర్సెస్ బ్లాక్ వస్తుంది, బ్లూ వర్సెస్ బ్లాక్ కూడా మనకి వస్తుంది అన్నమాట. స్టాప్. ఈరోజు మన విక్టోరియస్ గాట్ ఇట్ ఆల్.